ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తోంది. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కుమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆర్లిఠి, పొచ్చెర, సిర్పూర్ యూలో 8.5, కెరమేరి, బజారత్నూర్, సాత్నాల, సోనాలలో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. అలాగే ఆదిలాబాద్ అర్బన్, జిఎస్ ఎస్టేట్, ఆదిలాబాద్ కలెక్టరేట్, తిరియానీలో 8.8 డిగ్రీలు, పిప్పపల్ దరి, నేరేడిగొండలో 9 డిగ్రీలు, రామ్నగర్లో 9.1, నిర్మల్ జిల్లా కుంటాలలో 9.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అలాగే తలమడుగులో 9.3, పెంబి 9.4, తాంసీలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. జిల్లాలోని చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. ముఖ్యంగా రోజు రోజుకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు చలి పంజా విసురుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఏ విధమైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటున్నాయో అలాంటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రధానంగా కుమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 7.1 డిగ్రీలు, అదేవిధంగా అర్లిటీలో 8.2 డిగ్రీలు, పొచ్చెరలో 8.5 డిగ్రీలు, సిరుపురియులో 8.5 డిగ్రీలు, కెరమెరిలో 8.7 డిగ్రీలు, బజారత్నూర్లో 8.7 డిగ్రీలు, సాత్నాలలో 8.7 డిగ్రీలు, సోనాలలో 8.7 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జిఎస్ ఎస్టేట్ పరిధిలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంతంలో 8.8 డిగ్రీలు, నేరేడిగొండలో 9 డిగ్రీలు, అదేవిధంగా రామ్నగర్లో 9.1 డిగ్రీలు, తలమడుగులో 9.3 డిగ్రీలు, పెంబిలో, నిర్మల్ జిల్లా పెంబిలో 9.4 డిగ్రీలు, తాంసీలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా చలి పంజా విసురుతుందో అదేవిధంగా చలి పంజా విసురుతుంది. మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి. శీతల గాలులు వీస్తుండడంతో ప్రజలు ఉదయం పూట పనికి వెళ్ళాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే గ్రామాల్లో రైతులందరూ కూడా పంట పొలాలకు ఉదయం పూట వెళ్తారు. కానీ చలి పంజా విసురుతుండడంతో బయటకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతమైన ఆదివాసీ బిడ్డలు నివసించే ఏవైతే గూడాలు ఉన్నాయో ఆ గూడాల్లో చలి పంజా విసరడమే కాకుండా గజగజ వణికిస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఏదైతే గడప దాటమంటే చలి వణికిస్తుందని ఆదివాసీలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ గ్రామాల్లో చూసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చలి తీవ్రత నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చలి మంటలు కాచుకుంటున్నారు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకుంటున్నారు, ఉన్ని దుస్తులు వేసుకుంటున్నారు, అదేవిధంగా ఏవైతే దుప్పట్లు కప్పుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. అయితే ఈ అన్న ప్రతినిత్యం కూడా పాల వ్యాపారం చేస్తుంటారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన సందర్భంగా ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశాన్ని అన్నట్టు తెలుస్తుంది. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? బాగా చలి పెడుతుంది మాకు. బాగా ఇప్పుడు మా చలి పెట్టి చెట్టలు వేసుకొని పొద్దున 4 గంటలకు లేస్తాం, పాలు పిండుకుంటాం, వెళ్తాం మేము పొద్దున. అంటే చేతులు వంకర్లు పోతున్నాయి, ఎట్లా అనిపిస్తున్నాయి? తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు వంకరలు పోతున్నాయి, చలితోటి తిమ్ములు వస్తున్నాయి. ఇది ఉదయం పూట ఈ అన్న ప్రతినిత్యం కూడా పాలను ఆదిలాబాద్ పట్టణానికి తీసుకొస్తారు. అలాంటి రైతు ఉదయం పూట గడప దాటుదామంటే అదేవిధంగా ఇక్కడ నుంచి గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణానికి వచ్చే మార్గ మధ్యంలో చలి తీవ్రత వణుకు పుట్టిస్తుంది, చేతులు వంకర్లు పోతున్నాయి, అదేవిధంగా తిమ్మిర్లు వస్తున్నాయని ఆయన చెప్తున్నారు. ఈ సందర్భంగా చలి నుంచి రక్షించుకోవడానికి స్వెటర్స్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా తలకి ఏవైతే టవల్స్ కప్పుకున్నప్పటికి కూడా ఎలాంటి ముసుగులు ధరించినప్పటికి కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని బట్టి సావర్గం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా చలి పంజా వల్ల ఉదయం పూట ప్రతినిత్యం కూడా ప్రజలందరూ బయటకు వచ్చి వ్యవసాయ పనులకు వెళ్తారు. అదేవిధంగా సాధారణ కార్యక్రమాలు ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటిని కొనసాగిస్తాయి. కానీ వీరు మాత్రం ఇక్కడ చలి తీవ్రత సింగిల్ డిజిట్కు నమోదు కావడం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఉండడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు కాచుకుంటున్నారు, చలి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? బాగుంది సార్. ముసలి వాళ్ళు అయితే అస్సలు లేవలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ముసలి అయితే ఆల్రెడీ బొంతలు కప్పుకొని 8 గంటల వరకు లేస్తారు లేరు.
అంటే గతంతో పోల్చి చూసుకుంటే చలి ఎట్లా ఉంది? ఎక్కువ ఉంది సార్, గతంతో పోలిస్తే ఎక్కువ ఉన్నది. తేమ శాతం ఎక్కువ అయింది, బాగా అంటే బాగా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ఉదయం పూట మీరు ప్రతినిత్యం పనికి వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు సార్, నేను 7 గంటలకు నేను లేబర్ను, నేను ట్రాక్టరు లారీలు కాల్ చేస్తా ఇటుక, అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. 3 రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతుందా తగ్గుతుందా? గత ఏడాదితో పోల్చి చూస్తే ఎట్లా ఉంది? చాలా పెరిగింది సార్, గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఇంకా కొన్ని సెంటిపాయింట్లు తక్కువ ఉండే, ఇప్పుడైతే బాగా నమోదు అవుతున్నాయి కాబట్టి బాగా ఇబ్బంది అవుతున్నది. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటోళ్ళకు టిఫిన్లు చేయలేక పాపం పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదో చాలా తిండి తిని ఇంట్లో చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని చిప్స్ అవి తింటున్నారు. లేకపోతే కనీసం ఒక జొన్న రొట్టెనో ఇంత అన్నమో తినేటోళ్ళు కూడా ఇప్పుడు అంత తినకుండా పరిస్థితి ఉన్నది. ఇది ఈ కాక ఎవరైతే ఉన్నారో ఈయన చెప్తున్నమాట. ముఖ్యంగా చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఏ పనులు చేసుకుందామంటే కూడా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటి వద్ద చలి మంటలు వేసుకుంటున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ గూడాన్ని చూసినా, ఏజెన్సీ ప్రాంతంలోని ఏ మారుమూల ప్రాంతాన్ని చూసినప్పుడు కూడా చలి పంజా విసురుతుంది. ఆ పంజా విసిరే చలి నుంచి రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నప్పటికి కూడా తట్టుకోలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి చలి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా గత ఏదైతే 50 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ చలి పంజా విసురుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. మరొక వైపు చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే చలిని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు జిల్లాలో ఉన్నాయని ఎవరైతే ప్రజలు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణం ఏదైతే రోజు రోజుకి మారుతుంది, అదేవిధంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్ళవద్దని డాక్టర్లు మాత్రం ఒక సూచన ఇస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.